మీరు ఎవరో, మీ వివరాలేంటో నాకు తెలియదు, కానీ అర్చనను ప్రమాదం నుంచి కాపాడారు. జన్మ జన్మలకు మీకు రుణపడి ఉంటాను. నా చెల్లెలు కూతురు అక్షయ కనిపించకుండా పోయినప్పటినుంచి ఈ అర్చన్నే తన కూతురులా చూసుకుంటోంది. అర్చనకేదైనా అయితే నా చెల్లెలు తట్టుకోలేదు. నువ్వు మాకు పెద్ద సాయం చేశావమ్మా. చాలా చాలా సంతోషమమ్మా. ఇంట్లోకి వచ్చి మా ఆతిథ్యం స్వీకరించి వెళ్ళండి. లోపలికి రండమ్మా. మీరు ముందు అడుగు లోపలికి పెట్టండి. పర్వాలేదమ్మా, మీరు పదండి. మిమ్మల్ని చూస్తుంటే గౌరమ్మ అన్న పేరుకు తగ్గట్టుగా గౌరీదేవిలా కనబడుతున్నారు. అందుకే ముందు మీరు అడుగు పెట్టండి. సాక్షాత్తు ఆ అమ్మవారే అడుగు పెట్టినట్టుగా ఆనందపడతాం. గౌరమ్మ, ఇక నుంచి నువ్వు ఈ రూమ్లో ఉండొచ్చు. రూమ్ బాగుంది కదా? బాగుంది. సదుపాయాలలో నీకు ఎటువంటి లోటు రాకుండా నేను చూసుకుంటాను. నేనేమీ గొంతెమ్మ కోరికలు కోరనులే. నాతో సందేహం అడగమంటావా? అడుగు. నేను మాయ గురించి ప్రయత్నం చేసిన విషయము, అడవిలో పడిపోయి ఉంటే మీరు నన్ను కాపాడిన విషయము మేడం వాళ్ళ దగ్గర చెప్పొద్దు అని మీరు నాతో ఎందుకు చెప్పారు? మాయ సమయంలో అడవిలోకి వెళ్ళవలసిన అవసరం ఏంటని మేడం కూడా ఆరా తీసే ప్రయత్నం చేస్తేనే కదా ఏదైనా ఆధారం దొరుకుతుంది. ఆ ఆధారంతోనే కదా మాయని మేమందరి ముందు పట్టించగలం. మీరెందుకు వద్దనన్నారో నాకిప్పటికీ తెలియడం లేదు. నువ్వు చిరునవ్వు బాగానే నవ్వుతున్నావు. కారణం ఏమై ఉంటుందా అని నేను సతమతమైపోతున్నాను. అంతటి బలమైన కారణం ఏదైనా ఉంటే చెప్పు గౌరమ్మా. నేను పదే పదే అడగను. నేను నీలాగే అమ్మవారి భక్తురాలనే కదా. అమ్మవారు నాకు ఏవైతే సందేశాల్ని పంపుతుందో ఆ విధంగా చేయడం నా కర్తవ్యం, నా ధర్మం. ప్రతి కార్యం వెనక ఒక కారణం ఖచ్చితంగా ఉంటుంది, ఉండకుండా ఉండదు. అయితే ఆ కారణం బయటపడడానికి సమయం అనుకూలించాలి, సందర్భం కూడా రావాలి. బయటపడవలసిన సమయంలో అన్నీ బయటపడతాయి. అప్పటి వరకు నువ్వు తొందరపడద్దు, నన్నేమీ అడగద్దు. నీ వాళ్ల దగ్గర అడవి విషయం, ఆ మాయ విషయం చెప్పొద్దు, సరేనా? సరే గౌరమ్మ, నువ్వు ఏ విధంగా చెప్తే ఆ విధంగానే వింటాను. ఎందుకంటే నువ్వు మా మంచి కోరి వచ్చావు కదా. సరే, నువ్వు విశ్రాంతి తీసుకో. టిఫిన్ సమయానికి పిలుస్తాను. ఆ మాయ అక్షయ్ గురించి తెలుసుకోవాలని అనుకుంది. అర్చన రూపంలో ఉన్న నువ్వే అక్షయ్వి అని తెలుసుకుందంటే గనక నిన్ను అంతం చెయ్యాలని చూస్తుంది. అందుకే నీకు ఎలాంటి గండమూ లేకుండా అండగా నిలబడ్డానికి నీ దగ్గరకొచ్చాను. నీలాంటి అవనిలాంటి పరమ భక్తులు ఇంటికి రావడం నాకు సంతోషంగానే ఉంది. ఇక మీదట ఆ క్షుద్రశక్తుల నుంచి ఎటువంటి ప్రమాదం వచ్చినా నేనెదుర్కొంటాను. దైవశక్తికి క్షుద్రశక్తికి మధ్య అసలైన యుద్ధం ఇప్పుడు మొదలైంది. అటు చూడండి. ఎవరతను? మేడం వాళ్ళ భర్త, పేరు శ్రీకర్. చాలా మంచివారు. ఇంట్లో వాళ్ళ మాటలు విని మేడంని వదులుకున్నారు. అలాగే అక్షయ్ అనే కూతుర్ని దూరం చేసుకున్నారు. గొడవలు హద్దులు దాటి తన బాస్ అయిన మాయను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైపోయాడు. ఇద్దరినీ ఒకటి చేయడానికి నేను ఎంతలా ప్రయత్నించినా నా వలన కావడం లేదు. అందుకే అవని మేడం విషయంలో
నేనెప్పుడు బాధపడుతూనే ఉంటాను. ఏంటర్చనా, నా గురించి గౌరమ్మకేదో చెప్తున్నావేంటి? ఆ అబ్బాయికి నీకు మధ్య ఏర్పడిన ఎడబాటు గురించి చెప్పింది. అవని, నేనొక మాట అడుగుతాను, ఏమీ అనుకోవు కదా? అనుకోనులే, అడుగు. నీకు అంత అన్యాయం జరిగినా నువ్వింకా ఎందుకు అతని గురించే ఆలోచిస్తున్నావు? నేను ఈ మాట అనకూడదు గాని నీ స్థానంలో మరో ఆడదుంటే తన దారి తను చూసుకునుండేది తెలుసా? లోకం తీరు అలా ఉంది. భర్త మీద ఆధారపడి బతకాల్సిన పరిస్థితి నీకు లేదు. ఇంకా చెప్పాలంటే నువ్వే తనకంటే దర్జాగా బ్రతుకుతున్నావు. మరి ఇంకా ఎందుకు అతన్ని నీ జీవితంలోకి ఆహ్వానించాలని అనుకుంటున్నావు?